హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీ స్వార్థం కోసం శివనారాయణ గారు పరువు తీస్తావా అంటూ జోస్న చెంప పగలగొట్టి అసలు నిజాన్ని బయటపెట్టిన దాసు. షాక్లో పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. కాశీ అయితే తను చేసిన పనికి చాలా కంగారు పడిపోతాడు. కార్తీక్ ఎదురుగుండా ఎలా నిలబడాలి, ఇప్పుడు కార్తీక్ బావతో నేను ఎలా మాట్లాడాలి, ఇప్పుడు బావకి ఈ తప్పు జరిగింది నా వల్లనే అంటే బావ ఊరుకుంటాడా అంటూ చాలా కంగారు పడిపోతాడు. కార్తీక్ కాశీతో, ఏంటి కాశీ, నిన్ను మా నాన్న అన్న మాటలు ఎందుకు రికార్డ్ చేశావు? అవి మాత్రమే రికార్డ్ చేసి ఎందుకు పోలీసులకు ఆ రికార్డింగ్ వినిపించావు? మా నాన్న మీద ఎందుకు అంత కోపం? నువ్వు బాగుండాలనే కదా మా నాన్న అనుకున్నాడు. కొడుకు దూరంగా ఉన్న అల్లుడు తన దగ్గర ఉన్నాడు అని అనుకున్నాడు. నిన్ను తన పిఏగా పెట్టుకొని నీకు పని నేర్పించాలని అనుకున్నాడు. నిన్ను గొప్పవాడిని చేయాలని అనుకున్నాడు. అలాంటి మా నాన్న జైలుకు వెళ్ళడానికి కారణమయ్యావు. ఇక ఈ విషయం నా చెల్లికి తెలిస్తే ఊరుకుంటుందా? అయినా మా నాన్న జైలు విషయం పక్కన పెడితే ఇక ఆ అభాగ్యుల ప్రాణాలు తీయడానికి నువ్వు సహాయం చేశావు. అది ఎంత పాపం? ఆ పాపం నీకు తగలకుండా పోతుందా? ఎందుకు నువ్వు ఇలా చేసావు కాశీ? నువ్వు తప్పు చేశావని నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. కానీ నువ్వు ఎందుకు ఒప్పుకోవడం లేదు? మా నాన్న మీదే ఎందుకు పగ పెంచుకున్నావు? కావాలని ఇదంతా నీతో ఎవరో చేయిస్తున్నారు కదా అని అంటే ఇక కాశీ చెమటలు తుడుచుకుంటూ, బావా నన్నేమీ అడగొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు శివనారాయణ అసలు తప్పు ఎలా జరిగిందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రభాకర్ వచ్చి సార్ అంటూ చాలా కంగారు పడతాడు. శివనారాయణ, నాకంతా తెలిసింది, నేను జైలుకి వెళ్ళాను, నా అల్లుడిని కలిశాను అని చెప్తాడు. అది కాదు సార్, ఇక మన ఫుడ్ చెక్ చేయడానికి ఆఫీసర్స్ వచ్చారు. ఫుడ్ కల్తీ అయిందని ఇక బాగా ఎక్కువ అమౌంట్లో ఫైన్ వేశారు అని చెప్పడంతో ఇక పారిజాతం అయితే, చూసారా, అటు మీ కూతురి జీవితం నాశనం చేశాడు, ఆఫీస్లో పెడితే ఇప్పుడు ఆఫీస్నే ముంచేశాడు అని పారిజాతం అంటుంటే ప్రభాకర్తో శివనారాయణ, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఇక ప్రభాకర్ కార్తీక్తో, సార్ ఎలా జరిగింది ఏంటి అని అంటాడు. ఇక కార్తీక్ కూడా, మీరు వెళ్ళండి, నేను చూస్తాను అని చెప్తాడు. పారిజాతం, ఇంకేంటండి మీరు చూసేది, మన పరువు మొత్తం పోయింది, ఇక మనం రోడ్డున పడినట్టే అని అంటుంది. ఇక జోస్న అయితే, తాతయ్య నువ్వు మావయ్య తప్పు చేయలేదని నమ్ముతున్నావా అంటే లేదు అని చెప్తాడు. ఇక ఆ మాటతో కార్తీక్ దీప కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, తాతయ్య ఏంటి నువ్వు అనేది అంటే, అవును, నా అల్లుడు తప్పు చేయలేదు, అది నేను నమ్ముతున్నాను. వీళ్ళ మాటలు మనకు అనవసరం కార్తీక్, పద ముందు మనం రెస్టారెంట్కి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని శివనారాయణ అంటాడు. ఇక కార్తీక్ శివనారాయణ కలిసి రెస్టారెంట్కి బయలుదేరతారు. దీప అయితే పారిజాతానికి జోస్నకు, చూసారా, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఇక తాతగారు మావయ్య గారికి సపోర్ట్ చేస్తున్నారు, మీ పాపం పండే రోజు త్వరలో రాబోతుంది అని దీప వాళ్ళతో చెబుతుంది. ఇక జోస్న అయితే, పదగ్రాని మనం కూడా రెస్టారెంట్కి వెళ్దాం అని అంటుంది. ఇక జోస్న పారిజాతం కూడా రెస్టారెంట్కి బయలుదేరతారు. దాసు అయితే ఊరి నుంచి రాగానే ఇక జరిగిన విషయం తెలుసుకుని నేరుగా శివనారాయణ గారి ఇంటికి వస్తాడు. అక్కడ ఎవరూ లేకపోయేసరికి దీప దగ్గరకు వెళ్ళి దీపతో జరిగిన విషయం గురించి మాట్లాడతాడు. ఇప్పుడే బావా తాతగారు అందరూ రెస్టారెంట్కి వెళ్ళారు, అలాగే పారిజాతం గారు జోస్న కూడా వెళ్ళారు అంటే, రామ్మ మనం కూడా వెళ్దామని దీపను కూడా తీసుకుని దాసు అయితే రెస్టారెంట్కి వెళ్తాడు. ఇక శివనారాయణ జోస్నను చూసి, ఏంటి మీరు ఇంట్లో పెట్టిన గొడవ సరిపోలేదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, అది కాదు తాతయ్య, మన కంపెనీని చూసుకోవాలి కదా, అందుకనే నేను వచ్చాను అని అంటుంది. కార్తీక్, తాతయ్య నువ్వేమీ మాట్లాడకు అని ఇక శివనారాయణ ఆపుతాడు. ఇంతలో దాసు దీపను తీసుకువస్తాడు. దాసు ఇక చాలా ఆవేశంగా జోస్న దగ్గరకు వచ్చి,
నీ స్వార్థం కోసం నీకు ఎంత చెప్పినా వినిపించుకోకుండా శివనారాయణ గారు పరువు తీయడానికే నువ్వు సిద్ధపడ్డావే అంటూ ఇక జ్యోత్స్న చెంప మీద కొడతాడు. ఇక అలాగా జ్యోత్స్నను కొట్టగానే శివనారాయణ పారిజాతం కూడా చాలా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ దాసు మావయ్య అంటే ఇక ఆపకిరా, నన్ను ఆపకు, ఇప్పటి వరకు జరిగింది చాలు, అసలు దీని గురించి బయట పెడితేనే కదా ఇక అసలు నిజం తెలుస్తుంది. బావ ఏ తప్పు చేయలేదు, బావ జైలుకి వెళ్ళడానికి కారణం ఈ జ్యోత్స్నయే అని చెప్తాడు. ఇక పారిజాతం కూడా దాసు మాటలకు షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా జరగడానికి కారణం జ్యోత్స్న అని అనుకుంటుంది. దాసు వచ్చి జ్యోత్స్న చెంప పగలగొట్టడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే జరగాలని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.